పక్క ఊరి సేవకుని మనము పిలవాలి. ఎవరు వాక్యం బాగా చెప్తున్నారు, ప్రార్థనా పూర్వకంగా ఉన్నారు, ఆధ్యాత్మికంగా సేవకుడు స్థితిగతులను చూసి ఇతడైతే మనకు సరిపోతాడు అని మనము సెలెక్ట్ చేసుకొని పిలిస్తే అతని ద్వారా కొన్ని కొత్త విషయాలు దేవుడు మనకు నేర్పిస్తాడు. ఎప్పుడు మనమే చెప్తే మనం మర్మాలు చెప్పినా వినే వాళ్ళకి ఏంటంటే మా పాస్టర్ అనుకుంటాం. కొత్త ఆయన వచ్చినాడు, ఆయన ఏం చెప్పకపోయినా గుడ్లు పెట్టుకుని ఇంకేం చెప్తాడో చూద్దాం అన్నట్టుంటారు. కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టు కొత్త గొంతులు మన సంఘంలో వినిపించాలి. చాలాసార్లు ఎలికతాండ వెళ్ళాం, ఆయన చెప్పలేక కాదు, నన్నే కాదు చాలా మంది పాస్టర్లను పిలుస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన సంఘము డెవలప్ అయిపోయింది, మంచి మందిరం దేవుడు ఇచ్చాడు, మంచి వాష్రూమ్స్ ఇచ్చాడు. తర్వాత ఆ వెనక పక్కన గోడకు ఆ స్లాబ్ వరకు బియ్యం బస్తాలు దేవుడు ఆశీర్వదించాడు. నిజమే, చాలా సార్లు నన్ను స్పీకర్ గా పిలిచారు వాళ్ళు. అంటే నన్నే మీరు పిలవాలని నేను కోరుకోవట్లేదు అనుకోండి, నేనే పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ ఏం కాదు కానీ. కాబట్టి ఎవరైనా మీకు దైవజనులు మీకు